ఈ కథ వినే ముందు మీరెప్పుడైనా రాత్రివేళ ఒంటరిగా బస్సు ప్రయాణం చేసి ఉంటే ఈరోజు తరువాత మళ్ళీ చేయకపోవచ్చు. ఎందుకంటే కొన్ని ప్రయాణాలు మిమ్మల్ని గమ్యానికి చేర్చవు, నేరుగా వేరే మార్గానికి తీసుకువెళ్తాయి. రాత్రి 9:30 హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్. అరకు వ్యాలీకి బస్సు ఎక్కండి అని ఆఖరి కాల్ వినిపించింది. కండక్టర్ గంభీర స్వరంతో అరిచాడు. ఏసీ స్లీపర్ బస్సు నెమ్మదిగా ప్రయాణికులు ఎక్కించుకుంటుంది. ఆ బస్సు ముందు బోర్డు మీద క్లియర్గా రాసి ఉంది, హైదరాబాద్ టు అరకు, నైట్ స్పెషల్, బస్ నెంబర్ 2013. ఇక బస్సు లోపలికి అడుగుపెట్టిన క్షణం చీకటి, చల్లని వాతావరణం, వెనుక నుండి ఏసీ గాలి. డ్రైవర్ రాజేష్ 45 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి గొప్ప డ్రైవర్. 15 సంవత్సరాలుగా ఇదే రూట్లో ప్రయాణిస్తున్నాడు. కానీ ఈరోజు అతని మనసులో ఏదో అశాంతి. గతంలో ఈ రూట్ మీద జరిగిన భయంకర ప్రమాదం గుర్తొస్తుంది. కానీ తన యొక్క ఆలోచనలన్నింటినీ పక్కకు తీసుకుని స్టీరింగ్ తీసుకున్నాడు. కండక్టర్ సురేష్ కొత్తగా జాయిన్ అయ్యాడు. అదే అతనికి మొదటి నైట్ డ్యూటీ. ప్రయాణికులు ఒకరి తరువాత ఒకరు ఎక్కుతున్నారు. సీట్ నెంబర్ 1-2 అరవింద్ మరియు సుప్రియ కొత్తగా పెళ్ళైన జంట హనీమూన్ కోసం అరకు వెళ్తున్నారు. సుప్రియ కిటికీ దగ్గర కూర్చుని బయట చీకటిని చూస్తుంది. అరవింద్ తన ఫోటోలో సెల్ఫీలు తీసుకుంటున్నాడు. సీట్ నెంబర్ 5 నిహారిక 22 ఏళ్ల కాలేజీ స్టూడెంట్ ఒంటరి ప్రయాణం. హెడ్ ఫోన్స్ పెట్టుకుని కూర్చుంది. కానీ తన కళ్ళల్లో ఏదో తెలియని భయం. సీట్ నెంబర్ 8-9 రమాదేవి మరియు తన చిన్న కొడుకు రాజు 6 ఏళ్ల పిల్లవాడు కిటికీ బయటకు చూస్తున్నాడు. అమ్మా, అక్కడెవరో నిలబడి ఉన్నారు అని చెప్తున్నాడు. నాన్న, ఎవ్వరూ లేరు, నిద్రపో అని రమాదేవి చెప్తుంది. సీట్ నెంబర్ 12 నాగేశ్వరరావు 67 ఏళ్ల వృద్ధుడు. ఆయన చాలా నిశ్శబ్దంగా ఉంటున్నాడు. ఆయన చేతిలో పాత బ్యాగ్, దానిలో ఎప్పుడు ఏదో చూస్తున్నాడు. సీట్ నెంబర్ 14 విక్రమ్, ఒక యూట్యూబర్. నైట్ జర్నీ వ్లాగ్ కోసం ఈ ట్రిప్. అతను తన కెమెరా సెటప్ చేస్తున్నాడు. హాయ్ గైస్, టుడే వీఆర్ గోయింగ్ టు అరకు ఇన్ ఏ స్పూకీ నైట్ బస్ అని చెప్తూ వీడియో తీయటం మొదలుపెట్టాడు. సీట్ నెంబర్ 18 మన హీరో అతిథి శర్మ 28 ఏళ్ల జర్నలిస్ట్. ఆమె అరకులో ఒక స్టోరీ కవర్ చేయడానికి వెళ్తుంది. తన చేతిలో ఒక ఫైల్ ఉంది. అరకు రూట్ మిస్టరీ. రాత్రి 10 గంటలకు బస్సు హైదరాబాద్ నుండి బయలుదేరింది. మొదట్లో అందరూ సాధారణంగానే ఉన్నారు. కొందరు మాట్లాడుకుంటున్నారు, కొందరు ఫోన్లో ఉన్నారు, మరికొంతమంది నిద్రపోతున్నారు. అదితి తన ఫైల్ చదువుతుంది. దానిలో 2008 నవంబర్ 15 అదే రూట్లో వెళ్తున్నటువంటి హైదరాబాద్ అరకు బస్సు హిమాలయ ఘాట్ రోడ్ మీద లోయలో పడిపోయింది. 19 మంది ప్రయాణికులు మరణించారు. కానీ ఒక రహస్యం, ఒక్క ప్రయాణికుడి శవం ఎప్పుడూ దొరకలేదు. అతని పేరు ఆ టికెట్ లిస్ట్లో ఉంది, కానీ తన యొక్క బాడీ మాత్రం లోయలో కనిపించలేదు. ఇక అప్పటి నుండి ప్రతి సంవత్సరం అదే తేదీన ఆ రూట్లో వెళ్ళే బస్సుల్లో ఏదో జరుగుతుంది. ఇక అదితి ఆలోచనలో పడింది. రాత్రి 11:30 బస్సు నగరాన్ని దాటి హైవే మీదకు వచ్చింది. బయట చీకటిగా ఉంది. రోడ్డు ఇరుకైందిగా ఉంది. 2 వైపులా కూడా దట్టమైనటువంటి చెట్లు. ఇక హఠాత్తుగా వాన మొదలైంది. చుట్టూ చినుకులు పడుతున్న శబ్దం. వాన చినుకులు బస్సు మీద కొట్టుకుంటున్నాయి. బయట మెరుపులు, ఉరుములు. చిన్నారి రాజు ఒక్కసారిగా మెలకువయ్యాడు. అమ్మా, భయంగా ఉంది అని వాళ్ళ అమ్మను గట్టిగా పట్టుకున్నాడు. ఇక అప్పుడే డ్రైవర్ రాజేష్ వైపర్స్ ఆన్ చేశాడు. అవి వర్షపు నీటిని విపరీతంగా తోడుతున్నాయి. కండక్టర్ సురేష్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. ఆల్ ఓకే ఎవ్రీవన్ అని అడిగాడు. అందరూ సరే అని చెప్పారు. కొందరు నిద్రపోతున్నారు. అదితి కిటికీ బయట చూస్తుంది. దట్టమైనటువంటి అడవి. రోడ్డు మీద ఒక్క వాహనం కూడా లేదు. నెట్వర్క్ లేదు. ఫోన్లో సిగ్నల్ కూడా 0. రాత్రి 12:45 బస్సు ఘాట్ రోడ్ మీదకు వచ్చింది. వంకలు తిరిగే మార్గం.
ఒకవైపు కొండ, మరొక వైపు లోయ. హఠాత్తుగా బస్సులోని లైట్స్ అన్నీ ఒక్కసారిగా ఫ్లిక్కర్ అవ్వటం మొదలైంది. ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అవుతూనే ఉన్నాయి. ఇదేంటి అని అరవింద్ కంగారుగా అన్నాడు. డోంట్ వరీ అండి, వోల్టేజ్ ఇష్యూ ఏదైనా అయి ఉంటుంది అని కండక్టర్ ఎంతో కూల్గా చెప్పాడు. కానీ డ్రైవర్ రాజేష్ మాత్రం భయంగా ముందుకు చూస్తున్నాడు. రాత్రి 1:30 వర్షం కొద్దిగా తగ్గింది. బస్సు నిశ్శబ్దంగా వెళ్తుంది. చాలామంది నిద్రపోయారు. అదితి మాత్రం నిద్రపోలేదు. ఆమె తన ఫైల్ మళ్ళీ తెరిచింది. దానిలో ఒక ఫోటో. 15 ఏళ్ల క్రితం ప్రమాదానికి గురైన బస్సు, లోయలో కూలిన బస్సు, రక్తం మరియు శవాలు. చాలా ఘోరంగా ఉంది. తన ఫోన్ చూసింది. సమయం 2:10. హఠాత్తుగా తన గుండె వణికిపోయింది. నవంబర్ 15, 2:13 అర్ధరాత్రి అదే టైంకి 15 ఏళ్ల క్రితం సరిగ్గా ప్రమాదం జరిగింది. ఇంకా 3 నిమిషాలు మాత్రమే. రాత్రి 2:12. హఠాత్తుగా బస్సు ఒక చీకటి ప్రదేశానికి వచ్చింది. రోడ్డు ఇరుగ్గా ఉంది. 2 వైపులా అడవి. అప్పుడే డ్రైవర్ రాజేష్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు. ఆ బస్సు దాని యొక్క టైర్లు రోడ్డు మీద అతుక్కుంటూ వెళ్ళి ఒక్కసారిగా ఆగిపోయింది. నిద్రపోతున్నటువంటి ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా షాక్తో లేచారు. ఏమైంది అసలు, ఎందుకు ఆగారు అని ఒకరి తర్వాత ఒకరు అడుగుతున్నారు. డ్రైవర్ వణికిపోతున్నాడు. అతను ముందుకు చూస్తున్నాడు. హెడ్లైట్ల యొక్క వెలుగులో, ఆ వర్షంలో కృషించిన శరీరంతో, తడిసినటువంటి నల్లని బట్టలు, ఒక మనిషి అక్కడే నిలబడి ఉన్నాడు. అతని ముఖం సరిగ్గా కనపట్టలేదు. జుట్టు ముఖం మీద పడి ఉంది. కానీ అతను కదలటం లేదు. ఊపిరి కూడా ఆడటం లేదు. కేవలం అక్కడే నిలబడి ఉన్నాడు. ఎవరండి అది అని కండక్టర్ అడిగాడు. డ్రైవర్ నుండి సమాధానం లేదు. ఆ మనిషి నెమ్మదిగా కదిలాడు. 1 అడుగు, 2 అడుగులు బస్సు వైపుగా వచ్చేస్తున్నాడు. విక్రమ్ వెంటనే తన కెమెరా ఆన్ చేశాడు. గైస్, సంథింగ్ క్రేజీ హ్యాపెనింగ్ అని చెప్తున్నాడు. ఆ మనిషి మెల్లగా బస్సు దగ్గరకు వచ్చాడు. అప్పుడే తలుపు మీద కొట్టడం మొదలుపెట్టాడు. ఆ శబ్దం ఆ నిశ్శబ్దంలో ఎంతో ఎక్కువగా వినిపిస్తుంది. అక్కడ ఉన్నవారందరూ కూడా ఆశ్చర్యంగానూ భయంతోనూ చూస్తూ ఉన్నారు. కండక్టర్ వెంటనే తలుపు తీయండి, లేదంటే వెళ్ళిపోతామన్నాడు. ఇక డ్రైవర్ సమాధానం చెప్పకముందే అదితి ఫోన్ చూసింది. సమయం అర్ధరాత్రి 2:13. సరిగ్గా అదే క్షణం ఇక హఠాత్తుగా ఆ మనిషి ఒక్కసారిగా బస్సు లోపలికి అడుగు పెట్టాడు. రాత్రి 2:13. ఇక ఆ క్షణం నుండి ఆ బస్సు మామూలు బస్సు కాదు. ప్రతి ప్రయాణికుడికి చివరి ప్రయాణం అవుతుంది. మెల్లగా తలుపు తెరుచుకుంది. చల్లని గాలి లోపలికి విసిరింది. చికాకు వాసన, ఏదో కుళ్ళిపోయినటువంటి వాసన వస్తుంది. ఆ మనిషి నెమ్మదిగా లోపలికి అడుగు పెట్టాడు. అతని బూట్లు తడిగా నీళ్లు కారుతున్నట్టుగా ఉన్నాయి. కానీ అది నీళ్ళ లేక వేరే ఏదైనానా ఆ చీకట్లో స్పష్టంగా కనిపించడం లేదు. అతను నెమ్మదిగా తన ముఖాన్ని పైకి లేపాడు. లెక్కలేనంత సన్నగా చెంప యొక్క ఎముకలు బయటకు పొడుచుకున్నాయి. కళ్ళు లోతుగా లోపలికి పోగాయి. కానీ ఆ కళ్ళల్లో ఏదో ఉంది, ఒక వింతైనటువంటి చూపు. అతను నెమ్మదిగా నడిచాడు. అందరూ అతన్నే చూస్తున్నారు. కానీ ఎవ్వరూ ఏమీ మాట్లాడటం లేదు. భయం గొంతులో ఎముకలా అతుక్కుపోయింది. అతను మధ్యలో ఉన్నటువంటి సీట్ల గుండా నడిచాడు. ప్రియ తనని తాకకుండా నెమ్మదిగా పక్కకు జరిగింది. తన శరీరం వణికిపోతుంది. చిన్నారి రాజు తన తల్లిని కౌగలించుకుని దాక్కున్నాడు. అమ్మా అమ్మా, అతను మనిషి కాదు అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నానన్నా, ఊరుకో అని రమాదేవి చెప్పింది. కానీ తన కళ్ళల్లో కూడా భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆ మనిషి చివరికి వెనుక సీట్ నెంబర్ 19 దగ్గరకు వచ్చాడు. కానీ ఆగండి, సీట్ నెంబర్ 19
ఈ బస్సులో 18 సీట్లు మాత్రమే ఉన్నాయి కదా. కానీ అతను కూర్చున్నాడు చీకట్లో వెనుక మూలలో ఎక్కడో ఒక సీట్లో. కండక్టర్ సురేష్ తడబడుతూ అడిగాడు, మీరు మీ టికెట్ ఏది అని. ఆ మనిషి కదలలేదు, ఏ సమాధానం చెప్పలేదు, కేవలం అలానే కూర్చున్నాడు నిశ్చలంగా. సరే, తర్వాత చూస్తాను అని వెంటనే సురేష్ ముందుకొచ్చేశాడు. డ్రైవర్ అడిగాడు, ఏమైంది వెనుక అని. సురేష్, ఏమీ లేదు, అతను కూర్చున్నాడు, మీరు స్టార్ట్ చేయండి అని చెప్పాడు. కానీ సురేష్ యొక్క స్వరంలో భయం కనిపిస్తుంది. బస్సు మళ్ళీ స్టార్ట్ అయింది. రాత్రి 2:25. ఆ బస్సు నెమ్మదిగా కదులుతుంది, కానీ ఏదో మారిపోయినట్టుగా ఉంది. వాతావరణం ముందు కంటే చాలా చల్లగా మారింది. ఏసీ పనిచేస్తుంది, కానీ అంతకంటే ఎక్కువ చల్లదనం. ప్రతి ప్రయాణికుడు అసౌకర్యంగా ఉన్నాడు. హఠాత్తుగా బస్సులోని లైట్స్ అన్నీ మళ్ళీ ఫ్లిక్కర్ అయ్యాయి. ఆన్ ఆఫ్, ఆన్ ఆఫ్ ఇలా అవుతూనే ఉన్నాయి. ప్రతిసారి ఆఫ్ అయినప్పుడు ఆ నిమిషంలో ఉన్న చీకటి చాలా భయంకరంగా ఉంది. విక్రమ్ తన కెమెరాతో ఇంకా రికార్డ్ చేస్తూనే ఉన్నాడు. గాయ్స్, ఇట్స్ గెటింగ్ వెరీ స్కారీ, అతను నెమ్మదిగా చెప్తున్నాడు. అతను కెమెరా నెమ్మదిగా వెనక్కి తిప్పాడు, చీకట్లో కూర్చున్న ఆ మనిషిని చూపించడానికి. కానీ అప్పుడే కెమెరా స్క్రీన్ మీద ఆ సీట్ ఖాళీగా కనిపించింది. వాట్ ద! విక్రమ్ షాక్ అయ్యాడు. అతను తిరిగి కెమెరా లేకుండా చూశాడు. ఆ మనిషి అక్కడే ఉన్నాడు, కానీ కెమెరా చూపిస్తే స్క్రీన్ మీద ఎవ్వరూ లేరు. అతని గుండె వణికిద్ది. రాత్రి 2:35. అతిథి తన నోట్స్ చదువుతుంది. ఆమె అన్నింటినీ కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. 15 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదం, అదే టైం, అదే రూట్, అదే మిస్సింగ్ ప్యాసింజర్. ఇక హఠాత్తుగా ఆమె కిటికీ యొక్క గ్లాస్ మీద ఏదో కనపడ్డట్టుగా చూసింది. అలా చూసేసరికి ఆ రిఫ్లెక్షన్లో అంతవరకు వెనుక కూర్చున్న ఆ మనిషి నిలబడి ఉన్నాడు. ఆమె తల తిప్పి వెనక్కి చూసింది, కానీ అతను అక్కడే కూర్చున్నాడు, అస్సలు కదలలేదు. మళ్ళీ కిటికీ వైపుగా చూసింది. రిఫ్లెక్షన్లో మాత్రం అతను నిలబడి ఉన్నాడు. తన వైపే చూస్తున్నాడు, నవ్వుతున్నాడు, భయంకరమైన నవ్వు. ఆమె గుండె పగిలిపోయేట్టుగా కొట్టుకుంది. రాత్రి 2:45. వృద్ధుడు నాగేశ్వరరావు హఠాత్తుగా నిద్రలేచాడు. అతను ముందుకు చూశాడు. డ్రైవర్ రాజేష్ రియర్ వ్యూ మిర్రర్లో వెనక్కి చూస్తున్నాడు. అప్పటికే అతని ముఖం భయంతో పాలిపోయింది. నాగేశ్వరరావు డ్రైవర్తో, రాజేష్, మీకు తెలుసా ఇక్కడ ఏం జరిగిందో అని అంటున్నాడు. రాజేష్ వెంటనే ఆ వ్యక్తితో, మీకెలా తెలిసిన పేరు? నా పేరు రాజేష్ అని అసలు మీకు ఎలా తెలుసు అని అడిగాడు. నాగేశ్వరరావు చిన్నగా నవ్వాడు. నాకు చాలా విషయాలు తెలుసు, ఆ ప్రమాదంలో నేను కూడా ఉన్నాను. రాజేష్ షాక్ అయ్యాడు. నాగేశ్వరరావు, 2008లో అదే ప్రమాదం. నేను బ్రతికాను, కానీ అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ రాత్రి ఈ రూట్లో అతను తిరిగి వస్తాడు. ఎవరు గురించి మాట్లాడుతున్నారు అని రాజేష్ గొంతు పొడిపారింది. ఆఖరి ప్రయాణికుడు, అతని పేరు విజయ్ కుమార్. 2008లో అతను ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. బస్సు లోగిలో పడినప్పుడు అతని శరీరం పూర్తిగా నలిగిపోయింది, కానీ అతని ఆత్మ ఈ రూట్లోనే ఒక లూప్లో ఇరుక్కుంది. తనకు తెలియదు అతను చనిపోయాడని. అతను ఇంకా తన గమ్యానికి చేరుకోవాలి అనుకుంటున్నాడు. ఇక హఠాత్తుగా బస్సు ఆగిపోయింది. ఎవ్వరూ బ్రేక్ వేయలేదు. ఇంజన్ దానంతటా అదే ఆగిపోయింది. అన్ని లైట్లు ఒక్కసారిగా ఆఫ్ అయ్యాయి. చీకటి, సంపూర్ణమైన చీకటి. చుట్టూ నిశ్శబ్దం. కేవలం బయట వర్షం పడుతున్న శబ్దం మాత్రమే వస్తుంది. హఠాత్తుగా వెనుక నుండి ఒక స్వరం, చల్లని చచ్చిన స్వరం లాంటిది. నాకు నా గమ్యాన్ని చేరుకోవటం చాలా ముఖ్యం. ఇక అందరూ వెనక్కి తిరిగి చూశారు. అలా చూసేసరికి ఆ చీకట్లో 2 కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. ఎలాంటి ఎరుపు అంటే రక్తవర్ణంలో మెరుస్తున్నట్టుగా. ఇక అప్పుడే ఆ చిన్న పిల్లవాడు రాజు భయంతో గట్టిగా కేకలు వేయటం మొదలుపెట్టాడు.
అమ్మా అమ్మా, అంకుల్ చూడటానికి చాలా భయంకరంగా ఉన్నారు అని అరుస్తున్నాడు. ఇక అప్పుడే సుప్రియ కూడా అరిచింది. ఒక్కసారిగా లైట్స్ తిరిగొచ్చాయి. అలా చూసేసరికి ఆ మనిషి అక్కడే తన సీట్లోనే కూర్చున్నాడు. అస్సలు కదలలేదు. ఇక వెంటనే అరవింద్, ఏంటిది, ఎవరు మాట్లాడారు? ఇక అలా చూసేసరికి అంతా కూడా గందరగోళంలో ఉన్నారు. కండక్టర్ సురేష్ వెనక్కి వెళ్ళాడు. ఏంటండి ప్రాబ్లం? ఇక వెంటనే కండక్టర్ ఆ మనిషి దగ్గరికి వెళ్ళాడు. మీరు మాట్లాడారా? ఆ మనిషిలో ఏ కదలిక లేదు. సురేష్ వెంటనే అతని భుజాన్ని తాకాడు. హలో, మీరేనా మాట్లాడింది? హఠాత్తుగా ఆ మనిషి యొక్క తల పైకి లేచింది. ఎలా అంటే పూర్తిగా వెనక్కి తిరిగిపోతూ అతని ముఖం వెనుక నుండి సురేష్ వైపుగా చూసింది. కానీ బాడీ మాత్రం ముందుకే ఉంది. ఇక భయంతో సురేష్ గట్టిగా కేకలు వేసి వెనక్కి పరిగెత్తాడు. ఆ దెబ్బతో బస్సులో ఉన్నవారంతా కూడా షాక్ అయ్యారు. ఇక వారు చూస్తూ ఉండగానే ఆ మనిషి వారి మధ్య నుండి నెమ్మదిగా లేచి నిల్చున్నాడు. ఎలా అంటే అసహజంగా శరీరం మొత్తం వంగి ఎముకలు విరుగుతున్నట్టుగా విపరీతమైన శబ్దం వస్తుంది. కట్ కట్ మని. రాత్రి 2:55 బస్సు స్టార్ట్ చేయండి, ఇప్పుడే స్టార్ట్ చేయండి అని అదితి గట్టిగా అరిచింది. డ్రైవర్ రాజేష్ ఇంజన్ స్టార్ట్ చేయడానికి ట్రై చేశాడు. కానీ స్టార్ట్ కాలేదు. ఆగిపోతుంది. మళ్ళీ ట్రై చేశాడు. అస్సలు స్టార్ట్ కాలేదు. మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అస్సలు పనిచేయటం లేదు. బస్సు స్టార్ట్ అవ్వటం లేదు అని రాజేష్ భయంతో అన్నాడు. ఇక అప్పుడే యూట్యూబర్ విక్రమ్, నేను బయటికి వెళ్తాను, బోనెట్ చెక్ చేస్తాను అన్నాడు. అతిథి, వద్దు, బయటికి వెళ్ళొద్దు అంది. కానీ విక్రమ్ మాత్రం వినలేదు. తలుపు తెరిచాడు. వెంటనే క్రిందకి దిగిపోయాడు. వర్షంలో అతను బస్సు యొక్క ముందు భాగానికి వెళ్ళాడు. అందరూ ఆ కిటికీల నుండి ముందు ఉన్న అద్దం నుండి చూస్తున్నారు. అతను వెంటనే బోనెట్ తెరిచాడు. లోపల చూశాడు. హఠాత్తుగా అతని ముఖంలో షాక్ కనిపించింది. అతను ఏదో చూశాడు. ఏం చూశాడో కూడా తెలియదు. కానీ కేకలు వేయటానికి నోరు తెరిచాడు. కానీ తన నోటి నుండి ఆ శబ్దం బయటికి రావటానికి ముందే ఒక్కసారిగా ఆగిపోయింది. ఏ శబ్దం కూడా రాలేదు. అతను వెంటనే వెనక్కి పరిగెత్తాడు. కానీ ఏదో అతన్ని బయటికి లాగింది. ఆ చీకట్లోకి, అడవిలోకి లాక్కు వెళ్ళిపోతుంది. విక్రమ్ అని అందరూ కూడా గట్టిగా అరిచారు. అతని కెమెరా రోడ్డు మీద పడిపోయింది. ఆ రికార్డింగ్ ఇంకా ఆన్గానే ఉంది. కానీ వారు చూస్తుండగానే వారి కళ్ళ ముందే ఏదో తెలియని ఒక అదృశ్య శక్తి విక్రమ్ని ఆ అడవిలోకి ఈడ్చుకు వెళ్ళిపోయింది. అసలు అలా ఎందుకు జరిగిందో ఎవ్వరికీ తెలియటం లేదు. ఇక లోపల ఉండి ఆ దృశ్యాన్ని చూస్తున్న వారంతా కూడా భయంతో గట్టిగా కేకలు వేస్తున్నారు. రాత్రి 3:05 బస్సు లోపల అంతా కూడా గందరగోళంగా ఉంది. మనం బయటికి వెళ్ళి విక్రమ్ని వెతకాలి అని అరవింద్ అన్నాడు. అదితి, వద్దు, ఎవ్వరూ కూడా బయటికి వెళ్ళకూడదు, తరువాత ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు అంటుంది. ఇక సుప్రియ గట్టిగా కేకలు వేస్తుంది. మరి విక్రమ్ని మనం ఎలా అయినా సరే హెల్ప్ చేయాలి అంటుంది. ఇక అప్పుడే నాగేశ్వరరావు, ఇప్పుడు ఎవ్వరూ ఎవరిని రక్షించలేరు, అతను ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఏంటండి మీరు అంటుంది, మీకెలా తెలుసు అని కండక్టర్ సురేష్ కోపంతో అడిగాడు. నాగేశ్వరరావు కిటికీ బయట చూపించాడు. రోడ్డు మీద వర్షంలో కడుగుకుపోతూ విక్రమ్ ఫోన్ అయితే పడి ఉంది. దాని మీద ఎర్రని మరకలు, అంటే రక్తం కనిపిస్తుంది. రమాదేవి తన కొడుకు రాజు కళ్ళు మూసింది. చూడకు నాన్న, చూడొద్దు అంటుంది. ఇక హఠాత్తుగా ఒక మహిళా ప్రయాణికురాలు పద్మ హిస్టీరియాలో కేకలు వేయటం మొదలుపెట్టింది. మనం ఎక్కడే చనిపోతాం, అందరం చనిపోతాం, వాడిలా మనం కూడా అయిపోతామో అని గట్టిగా అరవటం మొదలుపెట్టింది. నిశ్శబ్దంగా ఉండండి అని రాజేష్ అరిచాడు. కానీ పద్మ ఆగలేదు. బయటికి వెళ్ళాలి, వెంటనే బయటికి వెళ్ళిపోవాలి, నాకిక్కడ ఉండాలి అనిపించడం లేదు. ఆమె వెంటనే తలుపు తెరవడానికి పరిగెత్తింది. అదితి ఆమెను ఆపిద్ది. వద్దు, బయటేదో ఉంది. కానీ పద్మ, మీరు అబద్ధాలు చెప్తున్నారు, నేను వెళ్తున్నాను,
చూస్తూ ఉండగానే ఎంత ఆపినా వినకుండా తలుపు తెరిచి మరీ దిగిపోయింది. పద్మ ఆగు అని అందరూ అరిచారు. కానీ తాను వినలేదు. ఆ వర్షంలో పరిగెత్తింది రోడ్డు మీదకి, చీకట్లోకి. ఇక లోపల ఉన్న వారందరూ కూడా కిటికీల దగ్గర నిలబడి మరీ చూస్తున్నారు. పద్మ పరిగెడుతోంది. హఠాత్తుగా ఆగిపోయింది. తన ముందు ఏదో ఉంది. ఆమె భయంతో గట్టిగా కేకలు వేసింది. ఇక వాటిలో ఓ కేక చాలా భయంకరమైంది. అంతవరకు వినిపిస్తున్న కేకలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. నిశ్శబ్దం నెలకొంది. ఇక అంతవరకు కనిపించిన మనిషి ఒక్కసారిగా కనిపించలేదు. కేవలం చీకటి. పద్మ అని ఎవరో పిలిచారు. సమాధానం లేదు. మళ్ళీ పిలిచారు. ఏ సమాధానం లేదు. ఇక హఠాత్తుగా బస్సు యొక్క కిటికీ మీద ఎవరో గట్టిగా కొట్టినట్టుగా దడ్మని ఓ శబ్దం. అందరూ షాక్తో వెనక్కి తగ్గారు. ఇక అప్పుడే కిటికీ గాజు మీద రక్తంతో చేతి ముద్ర. అది కూడా పద్మ చేతి ముద్ర. కానీ ఆమె కనిపించలేదు. మరోసారి మరో శబ్దం దడ్మని. ఈసారి అటువైపు నుండి కాదు, వేరే కిటికీ మీద మరో రక్తముద్ర. అలా ఆ చేత్తో కొడుతూనే ఉంది. ఇక అన్ని కిటికీల మీద ఆ రక్తముద్రలు కనిపిస్తున్నాయి. ఇక అప్పుడే రాజేష్ రియర్ వ్యూ మిర్రర్లో తాను చూడటాన్ని గమనించాడు. అతని కళ్ళు భిన్నంగా ఉన్నాయి. అదితి, మీరెవరు అని అడిగింది. ఇక అప్పుడే రాజేష్ నవ్వాడు. ఓ భయంకరమైన నవ్వు. మీరింకా అర్థం చేసుకోలేదా అని అతనన్నాడు. హఠాత్తుగా అతని స్వరం మారిపోయింది. లోతుగాను అసహజంగాను. ఈ బస్సులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇప్పటికే చనిపోయారు. మీకిప్పటి వరకు తెలియలేదంతే. ఇక అందరూ కూడా షాక్. మీరేం మాట్లాడుతున్నారు అని అరవింద్ అన్నాడు. రాజేష్ వెంటనే ఆ బస్ని ఆపేశాడు. స్టీరింగ్ వదిలేశాడు. అతను నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అందరి వైపు చూస్తూ, మీరు ఆ రోడ్డు మీద ఉన్నటువంటి ఆ మైల్ స్టోన్ గమనించారా? మేమింకా 25 కిలోమీటర్లు వెనక్కే ఉన్నాం. గత 2 గంటలుగా నడుస్తున్నా మీ ముందుకు వెళ్ళటం లేదు. మేము ఒకే ప్రదేశంలో చుట్టూ తిరుగుతున్నాం. అంటే లోపల ఉన్నాం. నిహారిక కిటికీ బయట చూసింది. నిజంగా అదే మైల్ స్టోన్ మళ్ళీ కనిపించింది. అరకు 87 కిలోమీటర్లు. మరి దాని అర్థం ఏంటి అని కండక్టర్ సురేష్ అడిగాడు. వృద్ధుడు నాగేశ్వరరావు లేచి నిల్చున్నాడు. అతని ముఖం మారింది. నవ్వుతున్నాడు. ఇప్పుడు అర్థం ఏంటంటే ఏం చెప్పమంటాం? మేము ఇప్పటికే 2008లో చనిపోయాం. ఈ బస్సు లోయలో పడినప్పుడు మేమందరం కూడా మరణించాం. కానీ మన అందరి ఆత్మలు ఇక్కడ ఇరుక్కున్నాయి. ప్రతి సంవత్సరం ఈ రాత్రి ఈ ప్రయాణం మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ జరుగుతుంది శాశ్వతంగా. అదితి తల ఊపింది. కాదు, అది నిజం కాదు. నేను నిజమైన వ్యక్తిని. నాకు గుర్తుంది. నేను హైదరాబాద్ నుండి బస్సు ఎక్కాను. ఇక నాగేశ్వరరావు, నిజంగా మీరు ఎందుకు ఈ బస్సులోకి ఎక్కారో, మీకేం కావాలి? అదితి ఆలోచించింది. తన లక్ష్యం, ఆమె ఎందుకు అరకు వెళ్తుంది, తనకు అస్సలు గుర్తు రావటం లేదు. తల పట్టుకుంది. నాకేం గుర్తు రావటం లేదు. నేనెందుకు బస్సు ఎక్కానో తెలియటం లేదు. ఇక అప్పుడే అరవింద్ తన భార్య సుప్రియ వైపుగా చూశాడు. సుప్రియ, మనమెందుకు అరకు వెళ్తున్నాం? సుప్రియ కూడా గందరగోళంగా ఉంది. మనం హనీమూన్కి వెళ్తున్నాం. కానీ మనం ఎప్పుడు పెళ్లి చేసుకున్నాం? ఇక అక్కడ ఉన్నటువంటి అందరి మనసులు కూడా గందరగోళంలో పడిపోయాయి. వారి జ్ఞాపకాలన్నీ కూడా అస్పష్టంగా మారిపోతున్నాయి. ఒకదాని మీద ఒకటి కలుపుతున్నాయి. కానీ ఎవ్వరికి ఏమీ గుర్తు రావటం లేదు. ఇక అప్పుడే ఆ వృద్ధుడైనటువంటి నాగేశ్వరరావు, ఇదే నిజం, ఇదే సత్యం. మీరు నమ్మినా నమ్మకపోయినా మనమంతా కూడా చనిపోయిన వాళ్ళం. మనకేమీ తెలీదు. ఇక అప్పుడే హఠాత్తుగా బస్సు వెనుక నుండి ఒక స్వరం. విజయ్ కుమార్ లేచాడు. అతను మాట్లాడడం మొదలుపెట్టాడు. అది కూడా మొదటిసారి. కాదు, మీరు తప్పుగా అనుకుంటున్నారు. మనలో ఎవ్వరం కూడా చనిపోలేదు. ఇంకా చనిపోలేదు అనేసరికి అందరూ అతన్ని చూశారు. కానీ త్వరలోనే చనిపోతారు. ఎందుకంటే మీరు నా ప్రయాణంలో భాగమయ్యారు అన్నాడు. నా ప్రయాణం ఎప్పటికీ అంతం కాదు.
నేను నా గమ్యాన్ని చేరుకోవాలి, కానీ నేను ఎప్పటికీ చేరుకోలేను. కాబట్టి మీరు కూడా మీ ప్రయాణాన్ని ఎప్పటికీ ముగించలేరు, ఎప్పటికీ చేరుకోలేరు. మీరు నాతో పాటు శాశ్వతంగా ఇక్కడే ప్రయాణిస్తారు. మళ్ళీ మళ్ళీ ప్రయాణిస్తూనే ఉంటారు. ప్రతి సంవత్సరం చనిపోతూనే ఉంటారు. ఒక లూప్లో ఉండిపోతారు. ఇక ఆ చిన్నపిల్లవాడు భయంతో కేకలు వేస్తూ అమ్మ ఇంటికి వెళ్ళాలి అంటున్నాడు. ఇక రమాదేవి ఆ పిల్లవాడితో మనం వెళ్తాం నాన్న, మనం తప్పకుండా వెళ్తాము అంటుంది. కానీ తన స్వరంలో కూడా నమ్మకం లేదు. ఇక హఠాత్తుగా బస్సు యొక్క తలుపు తెరుచుకుంది. బయట మంచు, విపరీతంగా మంచు కురుస్తుంది. అలాగే చీకట్లో ఏదో వెలుతురు కనిపించింది. బస్సు యొక్క హెడ్లైట్లు చూస్తుంటే మరో బస్సు వస్తుంది. అదే బస్సు 2013 నెంబర్ బస్సు, ఇంకో వెర్షన్. దానిలో కూడా ప్రయాణికులు కూర్చున్నారు. అందరూ కూడా చనిపోయిన ముఖాలు మరియు గాయాలతోనూ రక్తంతోనూ ఉన్నారు. వారు కిటికీల నుండి ఖాళీ కళ్ళతో వీళ్ళను చూస్తున్నారు. అది ఎగ్జాక్ట్గా 2008 ప్రమాదంలో మరణించిన వారు. అదే బస్సు. వారు సైగలు చేస్తున్నారు, మాతో రండి, మాతో చేరుకోండి అని. ఇక అప్పటికే అలాంటి దృశ్యాన్ని చూసినటువంటి నిహారిక మోర్చపోయి పడిపోయింది. ఇక అరవింద్ సుప్రియాని గట్టిగా పట్టుకున్నాడు. అదితి తన ఫోన్ తీసిద్ది. చివరి ప్రయత్నంగా ఆమె విక్రమ్ యొక్క కెమెరా ఫుటేజ్ తెరవడానికి ప్రయత్నించింది. అతను చివరిగా రికార్డ్ చేసిన వీడియో అది ప్లే అయింది. స్క్రీన్ మీద విక్రమ్ బోనెట్ తెరుస్తున్నాడు, లోపల చూస్తున్నాడు. ఆశ్చర్యకరంగా అక్కడ ఇంజన్ లేదు. అసలు ఆ బస్సులో ఇంజనే లేదు. కానీ ఈ బస్సు ఎలా నడుస్తుంది అని విక్రమ్ వెనక్కి తిరిగాడు. అలా చూడగానే అతని వెనుక ఏదో నిలబడి ఉంది. పొడుగ్గా ఉంది. అది మనిషి కాదు, ఏదో నీడ. ఎముకలు మాత్రమే ఉన్నాయి. దాని నోటిని మరింత పెద్దగా తెరిచి విక్రమ్ మీద వాలిద్ది. వీడియో ఒక్కసారిగా ఆగిపోయింది. ఇక భయంతో అదితి ఫోన్ వదిలేసింది. ఆమె తలుపు చూసింది. అది బస్సులోకి ఎక్కుతున్నట్టుగా కనిపించింది. ఆ క్రియేచర్ బస్సులోకి వస్తుంది. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. రాత్రి 3:45. ఆ నల్లని నీడ, ఆ రాక్షసం నెమ్మదిగా బస్సులోకి అడుగుపెట్టింది. దాని శరీరం మానవ ఆకారంలో ఉంది, కానీ మనిషి కాదు. చర్మం లేదు. నల్లని పొగల ఎముకల నిర్మాణంలా ఉంది. మృత్యుదేవతలా కనిపిస్తుంది. కళ్ళు లేవు, కానీ అందరినీ గమనిస్తుంది. ఇక అంతా వెనక్కి తగ్గారు. కండక్టర్ సురేష్ అదేంటి అనగానే వృద్ధుడు నాగేశ్వరరావు భయంతో ఇలా అన్నాడు, అది మృత్యువు యొక్క సంగ్రహకర్త. ఎవరు ఈ శాపిత ప్రయాణంలో భాగమైతే వారిని తీసుకువెళ్ళటానికి వస్తుంది. అది నెమ్మదిగా కదులుతుంది. అది నడుస్తుంటే ఎముకలు విరగడం లాంటి శబ్దం. మొదట ఆ పిల్లవాడి వైపు చూసింది. రాజు తన తల్లి వెనక దాక్కున్నాడు. అమ్మా అని రమాదేవి తన కొడుకును కాపాడుకోవటానికి ఎదురు నిలబడింది. నా బిడ్డను మీరు తాకలేరు అంతే. ఆ నీడ అక్కడే ఆగిపోయింది. ఇక అప్పుడే అది నెమ్మదిగా మాట్లాడింది. ఎముకలు వణికించే విధంగా ఉంది దాని యొక్క స్వరం. భయపడుకో, నేను దుర్మార్గుని కాదు. నేను కేవలం నా పనే చేస్తున్నాను. మీరిక్కడ ఉండకూడదు. మీ సమయం ఇంకా రాలేదు. కానీ మీరు ఈ బస్సులో ఎక్కి తప్పు చేశారు. అదితి ముందుకు అడుగు వేసిద్ది. మీరేమంటున్నారు? అసలు మేమిక్కడికి ఎలా వచ్చాం? ఆ నీడ తన వైపుగా తిరిగిద్ది. 15 ఏళ్ల క్రితం ఈ రోడ్డు మీద భయంకర ప్రమాదం జరిగింది. ఒక బస్సు లోగిలో పడింది. 19 మంది చనిపోయారు. కానీ ఒక ఆత్మ, విజయ్ కుమార్, తాను తన మరణాన్ని అంగీకరించలేదు. అతనికి తెలియలేదు. అతని గమ్యమేంటో తెలియదు కాబట్టి ఇక్కడే ఇరుక్కున్నాడు. విజయ్ కుమార్ నెమ్మదిగా ముందుకొచ్చాడు. అవును, నేను గుర్తు చేసుకోవాలి అనుకుంటున్నాను. నేనెక్కడికి వెళ్తున్నానో, ఎందుకు వెళ్తున్నానో తెలియటం లేదు. నాకు గుర్తు రావటం లేదు. ప్రతి సంవత్సరం ఈ రాత్రి నేను మళ్ళీ ఈ బస్సులో ప్రయాణం చేస్తాను, నా జ్ఞాపకాలను వెతుక్కుంటూ. అదితే, కానీ మేమెందుకు ఇక్కడున్నాం? ఆ నీడ అంటుంది. విజయ్ యొక్క ఆత్మశక్తివంతమైంది. అతని దుఃఖం, అతని గందరగోళం అవి ఒక శాపంగా మారాయి.
ప్రతి సంవత్సరం ఈ రాత్రి ఈ రూట్లో ప్రయాణం చేసే ఎవరైనా సరే అతని జ్ఞాపకాల ప్రపంచంలోకి లాగబడతారు. ఒక లూప్లోకి వారు మళ్ళీ ఆ ప్రమాదాన్ని అనుభవిస్తారు. మళ్ళీ రాజేష్ అనే డ్రైవర్ మళ్ళీ లేచాడు. కానీ నేను ఈ రూట్లో 15 ఏళ్ళుగా డ్రైవ్ చేస్తున్నాను. నాకెప్పుడు ఇలా జరగలేదు. వేరే విధంగా మాట్లాడుతున్నాడు. ఆ నీడ మళ్ళీ నవ్వింది భయంకరంగా. నిజంగానా? మీరు నిజంగానే రాజేషా, లేక 2008లో చనిపోయిన డ్రైవర్ రమేషా? రాజేష్ షాక్ అయ్యాడు. అతని చేతులు వణికిపోతున్నాయి. అతని జ్ఞాపకాలు మారుతున్నాయి. అతను గుర్తు చేసుకుంటున్నాడు. ఆ రాత్రి 2008 అతను డ్రైవింగ్ చేస్తున్నాడు. వర్షం పడుతోంది. హఠాత్తుగా నిద్రలోకి జారుకున్నాడు. బస్సు ఒక్కసారిగా రోడ్డు నుండి అదుపు తప్పి లోయలోకి. నేను చనిపోయాను. అతని నోటి నుండి చనిపోయాను అన్న మాట పదే వస్తుంది. ఒక్కసారిగా అతని శరీరం మారటం మొదలైతే గాయాలు కనిపించడం మొదలయ్యాయి. రక్తం వస్తుంది. ఇక అందరూ భయంతో చూస్తున్నారు. నాగేశ్వరరావు కూడా తన ముఖాన్ని చూసుకున్నాడు. అతని చేతుల్లో గాయాలు కనిపిస్తున్నాయి. నేను కూడా ఆ ప్రమాదంలో చనిపోయాను. అతను గుర్తు చేసుకున్నాడు. ఒకరి తరువాత ఒకరు బస్సులోని ప్రయాణికులంతా గుర్తు చేసుకుంటున్నారు. వారు ఎవరు, ఎలా ఇక్కడికి వచ్చారు? కొందరు 2008 ప్రమాదంలో చనిపోయిన వారు. వారి ఆత్మలు ఎక్కడే ఇరుక్కున్నాయి. కొందరు ఇతర సంవత్సరాల్లో ఈ రూట్లో చనిపోయిన వారు. అందరూ విజయ్ కుమార్ యొక్క జ్ఞాపకాల శాపంలో ఇరుక్కుపోయారు. కానీ అదితి తాను భిన్నంగా ఉంది. ఆమె జ్ఞాపకాలు క్లియర్గా ఉన్నాయి. ఆమె నిజంగా హైదరాబాద్ నుండి బస్ ఎక్కింది. ఒక జర్నలిస్ట్ స్టోరీ కోసం వచ్చింది. ఆ నీడ తన వైపుగా చూసింది. మీరింకా బ్రతికే ఉన్నారు. మీరు మాత్రమే ఇక్కడ బ్రతికున్నటువంటి ఏకైక వ్యక్తి. కానీ నేను ఎలా వచ్చానో నాకే తెలియటం లేదు. ఎందుకు వచ్చాను అని అదితి అడిగేసరికి విజయ్ కుమార్ మాట్లాడాడు. మీరు నా కథను, జరిగిన సంఘటనను వెతుకుతున్నారు. మీరు సత్యాన్ని తెలుసుకోవాలి అనుకున్నారు. కాబట్టి నా ఆత్మ మిమ్మల్ని ఎక్కడికి లాగింది. మీరు మాత్రమే నాకు సహాయం చేస్తారు. మీరు మాత్రమే నా జ్ఞాపకాల్ని కనుగొంటారు. మీరు మాత్రమే నన్ను విడుదల చేస్తారు అంటున్నాడు. ఎలా? నేనెలా చేస్తాను? విజయ్ తన జేబు నుండి ఏదో తీశాడు. పాత నలిగిపోయినటువంటి కాగితం. ఇది నా టికెట్. కానీ దీని మీద రాసిన గమ్యం నాకు అస్పష్టంగా ఉంది. నేను ఎక్కడికి వెళ్తున్నాను అని చదవలేకపోతున్నాను. మీరు దీన్ని చదివితే ఖచ్చితంగా నాకు గుర్తొస్తుంది. నేను విడుదలవుతాను అన్నాడు. అదితి ఆ కాగితాన్ని తీసుకుంది. అది చాలా పాతది. 15 సంవత్సరాల నాటిది. రక్తంతో తడిసింది. దాని మీద అక్షరాలు నిజంగానే అస్పష్టంగా ఉన్నాయి. కానీ తాను జాగ్రత్తగా చదవడానికి ప్రయత్నించింది. గమ్యం అరకు అని ఉంది. ఇక హఠాత్తుగా తన చేతిలోని కాగితం ఒక్కసారిగా కాలిపోయింది. ఆమె వెంటనే దాన్ని వదిలేసింది. ఆ కాగితం నేల మీద పడింది. మండుతోంది. విజయ్ కుమార్ గట్టిగా కేకలు వేశాడు. కాదు, నా జ్ఞాపకం అంటూ. ఆ నీడ సమయం అయిపోతుంది. త్వరగా కనుగొనాలి, లేదా మీరు కూడా శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతారు. ఇక హఠాత్తుగా ఆ బస్సు కదలటం మొదలైంది. స్వయంగా డ్రైవర్ లేకుండా వేగంగా కదులుతుంది. బయట చూస్తే బస్సు లోయ యొక్క అంచు వైపుగా వెళ్ళిపోతుంది. మనం పడిపోతామని అరవింద్ గట్టిగా అరిచాడు. రాజు కేకలు వేస్తున్నాడు. అందరూ సీట్లు పట్టుకున్నారు. బస్సు వంగుతోంది, జారిపోతుంది. సరిగ్గా 2008లో జరిగినట్టుగా ఈ ప్రమాదం మళ్ళీ జరగబోతుంది. మళ్ళీ శాశ్వతంగా. అదితి కిటికీ బయట చూసింది. లోయ క్రింద మంటలు, కాలిపోతున్న శవాలు, కొన్ని బస్సులు, ఎన్నో ప్రమాదాలు, అన్నీ ఒకేసారి జరిగినట్టు. ఇది కేవలం ఒక్క ప్రమాదం మాత్రమే కాదు. ఇది శాశ్వతమైనటువంటి లూప్, టైం లూప్. ప్రతి రాత్రి ఒకే ప్రమాదం మళ్ళీ జరుగుతూనే ఉంది. ఇక అదితి కళ్ళు మూసుకుంది. లోతుగా ఆలోచించింది. విజయ్ కుమార్ గమ్యం ఏంటి? అతను ఎందుకు ఈ బస్సులోకి ఎక్కాడు? ఇక హఠాత్తుగా తనకు విషయం గుర్తొచ్చింది.
తన రీసెర్చ్లో ఒక వివరం తనకి అప్పుడే గుర్తొచ్చింది. అప్పుడు అర్థమైంది, విజయ్ కుమార్ ఓ కంపెనీ ఉద్యోగి. అతను ఓ ప్రాజెక్ట్ కోసం వెళ్తున్నాడు. కానీ ఎక్కడికి వెళ్తున్నాడు? తన ఫోన్ తీసింది. సిగ్నల్ లేదు. మళ్ళీ నెట్ ఆన్ చేయడానికి ట్రై చేసింది. అయినా సరే ఒక్క పాయింట్ కూడా సిగ్నల్ తగలటం లేదు. ఇక అప్పుడే ఇంకో విషయం తన మదిలో పడింది. అదేంటంటే తన మొబైల్లో ఆఫ్లైన్ ఫైల్స్ కూడా ఉన్నాయి. వెంటనే దాన్ని ఓపెన్ చేసి దానిలో చూడటం మొదలుపెట్టింది. రాత్రి 4 గంటలు, అంతిమ క్షణం. బస్సు లోయ యొక్క అంచు వైపుగా దూసుకుపోతుంది. అద్దాలన్నీ పగిలిపోతున్నాయి, సీట్లు కొట్టుకుపోతున్నాయి. అందరూ కేకలు వేస్తున్నారు. ఇక అదితి తన ఫోన్లో ఫైల్ అయితే ఓపెన్ చేసింది. వణికని చేతులతో స్క్రీన్ మీద అక్షరాలు నృత్యం చేస్తున్నాయి. విజయ్ కుమార్, 32 ఏళ్ళు, ఐటీ ఇంజనీర్. 2008 నవంబర్ 15. విజయ్ కుమార్ బస్సులో ఉన్నాడు. ఫోన్ రింగ్ అవుతుంది. అప్పుడే తన యొక్క భార్య స్వరం. విజయ్, నాకు నొప్పి మొదలైంది, బేబీ వస్తుంది అందే. నేనిప్పుడే వస్తున్నాను, ఆగు అన్నాడు. అతను బస్ నుండి పరిగెత్తుకుంటూ బయటికి రావాలి అనుకున్నాడు. కానీ అప్పటికే బస్సు కొద్ది దూరం వచ్చేసింది. డ్రైవర్ తనతో ఇలా అన్నాడు, సార్, అంత అర్జెంట్ అనుకుంటే నెక్స్ట్ స్టాప్లో దిగండి. ఎక్కడ దిగితే మీకు ఏ వెహికల్ కూడా రాదు అని. విజయ్ సీట్ నెంబర్ 19లోనే కూర్చున్నాడు. అతని మనసులో ఒకే ఒక్క ఆలోచన, నా భార్య, నా బిడ్డ, నేను వెళ్ళాలి అనుకున్నాడు. ఇక అప్పటికే ఆ బస్సు అయితే చాలా ముందుకు వెళ్ళిపోయింది. డ్రైవర్ కూడా మర్చిపోయాడు. డ్రైవర్, ఆపండి, నేను దిగాలి అని విజయ్ గట్టిగా అరిచాడు. కానీ అప్పటికే డ్రైవర్ బాగా నిద్రమత్తులో ఉన్నాడు. కళ్ళు మూసుకుంటున్నాయి. ఆపండి, నా భార్య, నా బిడ్డ అని అరవటం మొదలుపెట్టాడు. ఇక అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. ఆ బస్సు లోయలోకి పడిపోయింది. ఇక చనిపోయే ముందు విజయ్ యొక్క చివరి ఆలోచన, నేను చేరుకోలేకపోయాను, నా బిడ్డను చూడలేకపోయాను. విజయ్ కుమార్ అక్కడే మోకాళ్ళపైన పడిపోయాడు. 15 ఏళ్లుగా అతను తప్పుడు గమ్యం కోసం వెతుకుతున్నాడు. తనకు తెలీదు, అతని యొక్క నిజమైన గమ్యం అరకు కాదు, తన ఇల్లు, తన కుటుంబం, చనిపోయిన తన భార్య. కానీ అతను ఎప్పటికీ చేరుకోలేదు. అతని కన్నీళ్లు రక్తంగా మారాయి. నేను నా బిడ్డను చూడలేకపోయాను, నా భార్యను కూడా కోల్పోయాను. అబ్బాయ అమ్మాయ కూడా తెలీదు, పేరు కూడా తెలీదు అని. అతని వేదన, అతని దుఃఖం బస్సు మొత్తాన్ని కూడా కంపింపచేసింది. అదితి కళ్ళల్లో నీళ్ళు. ఆమె నెమ్మదిగా మాట్లాడింది. విజయ్, మీ బిడ్డ పేరు ఆదిత్య. మీ భార్య ఆ రాత్రి సురక్షితంగా అబ్బాయిని కంది. కానీ తనను కంటూనే ప్రాణాలు విడిచింది. నీ కొడుకు అనాథ అయ్యాడు. విజయ్ గుండె ముక్కలైంది. ఆ నల్లని నీడ, ఆ మృత్యువు యొక్క సంగ్రహకథ ఇలా మాట్లాడింది. ఇప్పుడు మీకు తెలిసింది కదా మీ గమ్యమేంటో. కానీ చాలా ఆలస్యమైంది. మీరు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతారు. ఇక అదితి ఇలా అంది. కాదు, ఒక మార్గం ఉంది. అందరూ తన వైపుగా చూశారు. విజయ్, మీ కొడుకు ఇప్పుడు 15 ఏళ్ళు. అతను అనాథాశ్రమంలో ఉన్నాడు. అతనికి ఎప్పుడూ తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ తెలియదు. కానీ తనకు తెలియాలి, తండ్రి అతన్ని ప్రేమించాడని, చేరుకోవటానికి ప్రయత్నించాడని. కానీ ఎలా? నేను చనిపోయాను, అతన్ని చేరుకోలేను అన్నాడు. నేను చేరుకోగలను, నేను బ్రతికే ఉన్నాను కదా. నేను అతనికి చెప్తాను మీ గురించి, మీ ప్రేమ గురించి, మీరు ఎలా చనిపోయారో అంతా కూడా. విజయ్ కళ్ళల్లో ఆశ బెరిసింది. మీరు నిజంగానే చేస్తారా? అవును. దానికోసం మీరు ఈ శాపాన్ని విడిచిపెట్టాలి, మీ ఆత్మని విడుదల చెయ్యాలి. మరణాన్ని, శాంతిని అంగీకరించండి. ఆ నీడ కూడా అంగీకరించింది. అతను వదిలిపెడితే ఈ లూప్ ఇక్కడితోనే ఆగిపోతుంది, అందరూ విడుదలవుతారు అని. ఇక విజయ్ అందరు ప్రయాణికుల వైపు చూశాడు. వారంతా కూడా అతని కారణంగానే అక్కడ ఇరుక్కున్నారు. అతని దుఃఖం వారికి ఒక జైలులా మారిపోయింది. ఇక పిల్లవాడు రాజు మెల్లగా విజయ్ దగ్గరికి వచ్చాడు. అంకుల్, మీ కొడుకు మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నాడు, అతని దగ్గరికి వెళ్ళండి అన్నాడు. ఇక విజయ్ ఆ పిల్లవాడి చేతులు పట్టుకున్నాడు. అతని చేతులు నెమ్మదిగా మసకపారుతున్నాయి.
పారదర్శకంగా మారుతున్నాయి. అతను నిర్ణయాన్ని తీసుకున్నాడు. నేను వదులుతున్నాను, నేను వెళ్తున్నాను, కానీ దయచేసి నా కొడుక్కి చెప్పండి అని. అక్కడితో ఆ లూప్ ఆగిపోయింది. తరువాత ఏం జరిగిందో తెలియదు. చాలాసేపటికి తెల్లవారుజామున 5:30 అదితి కళ్ళు తెరిచింది. తాను బస్సులో ఒంటరిగా ఉంది. లైట్స్ అన్నీ మామూలుగా ఉన్నాయి. సీట్స్ కూడా బాగున్నాయి. కిటికీ బయట ఉదయం వెలుతురు. బస్సు ఒక చిన్న టౌన్ బస్ స్టాండ్లో ఆగి ఉంది. ఆమె వెంటనే బయటికి దిగింది. ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరకొచ్చాడు. మేడం, మీరు బాగానే ఉన్నారా? మీరు బస్సులో ఒంటరిగా ఉన్నారు. డ్రైవర్ లేరు, అలాగే ఎవ్వరూ లేరు. ఈ బస్సు ఇక్కడ రాత్రంతా కూడా ఆగి ఉంది. అది ఇక్కడికి ఎలాగొచ్చిందో మాకు కూడా అర్థం కావటం లేదు. అదితి షాక్ అయింది. రాత్రంతా కూడా మేము ప్రయాణం చేస్తున్నాం. లేదు మేడం, సీసీటీవీ కూడా చూసాం. మీరు ఒంటరిగా రాత్రి 10 గంటలకే ఇక్కడికి వచ్చారు. తరువాత బస్సులోనే నిద్రపోయారు, కానీ దిగలేదు. అదితి వెంటనే తన ఫోన్ చెక్ చేసింది. డేట్ నవంబర్ 16, ఉదయం 5:32 సిగ్నల్ వచ్చింది. అప్పుడే తనకు మెసేజ్ కూడా వచ్చింది. తెలియని నెంబర్ నుండి అనాథాశ్రమానికి వెళ్ళి నా కొడుకును చూడు అని, నా గురించి చెప్పు అని. తనకు అర్థమైంది. చూస్తూ ఉండగానే ఆ మెసేజ్ కూడా అదృశ్యమైంది. కానీ అదితికి అంతా గుర్తుంది. 2 వారాల తర్వాత ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పింది. ఆ పిల్లవాడు నిజంగానే తల్లిని తండ్రిని తలుచుకుని ఎంతో బాధపడ్డాడు. తన తండ్రి చనిపోయి ఎన్నో సంవత్సరాలైంది. ఇప్పటి వరకు తన గురించి పూర్తి వివరాలు తెలియవు. కానీ అదితి ద్వారా ఆ వివరాలన్నీ కూడా తెలుసుకున్నాడు. అదితి అన్ని వివరాలు అలాగే అంత రీసెర్చ్ చేసినప్పటికీ ఆ బస్సులో అడుగుపెట్టిన మరుక్షణం తాను కూడా ఎన్నో విషయాలను మర్చిపోయింది. అందుకే ఆఖరి నిమిషం వరకు తనకు ఏమీ గుర్తురాలేదు. కానీ ఒక ఆత్మ తన మరణాన్ని అంగీకరించకపోవటం వల్ల ఎంతోమంది ఆత్మలుగా మారాల్సి వచ్చింది. చివరికి ఆ లూప్ అక్కడితోనే ఆగిపోయింది. విన్నారు కదా, ఇది కంప్లీట్గా ఒక ఫిక్షనల్ హారర్ స్టోరీ. మీకోసం అద్భుతంగా రాసి మరీ చెప్పడం జరిగింది. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా DM చేయండి. మీ స్టోరీ బాగుంటే ఖచ్చితంగా మన ఛానల్లో అప్డేట్ చేయబడుతుంది. నెక్స్ట్ ఒక థ్రిల్లింగ్ హారర్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ PS బడి.